హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వంక టింకర్ వరలక్ష్మి. నా యూట్యూబ్ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్లు కొట్టట్లేదు. చూడడమేమో చూస్తూ ఉన్నారు, వ్యూవర్స్ ఏమో వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. దట్టు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడేసుకుందాం. నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్లో నాకైతే కొంచెం ఓకే అనిపించింది. బట్ ఇంకా గుండు పగలగొట్టినట్టు మాట్లాడింటే బాగుండు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, నేను జనాల గుండెల్ని కొట్టేస్తానండి నాగార్జున గారు అని సార్ అన్నాడు కదా గుండు బాసు. అప్పుడు తనని లేపిన తర్వాత జనాలందరిని అడిగితే, ఆడియన్స్ మీ అందరి మనసుని ఏమన్నా చేశాడా, ఐ మీన్ మీ అందరి మనసుని దోచుకున్నాడా అంటే ఒక్కరు కూడా నోరెత్తలేదు. అక్కడ నాకు ఆయన ఇజ్జత్ పోయింది అనిపించింది గాయస్, నిజంగా చెప్తున్నాను. మరి ఓవర్ నిజంగా ఆయన పెద్ద అంబానీ, నేను అంబానీ బిగ్ బాస్లోకి వచ్చి అన్నందుగా బిల్డప్ చేశాడు. వంట వండేవాళ్ళు, వంట పెట్టేవాళ్ళు అన్నపూర్ణాదేవిలాగా ఉండాలంటాడు, కానీ ఆయన ఎలా ఉన్నాడు? నాకు ఆయన బిహేవియర్ కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన లుక్ కానీ, ఆయన నడక కానీ, వరెస్ట్ కంటెస్టెంట్ ఇద్దా హరిత హారిస్ గారు. మళ్ళీ భార్య పేరు ఎందుకు తొక్కలేదు, కొత్త హారిస్ గారు అనేది అదొక బ్రాండ్ పెట్టింది. హరిత హారిస్ పెళ్ళాన్ని కొడతాడంట, పెళ్ళాం పేరు పెట్టుకుంటాడంట, మళ్ళీ ఆడలకు రెస్పెక్ట్ ఇచ్చాడంట. ఇదేందో నాకు అర్థం కావట్లేదు సారీ. కానీ నాకు మామ ఇంకొంచెం వన్ వేసుకుంటే బాగుండు, బట్ పెద్దగా అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదబ్బా. నాలా ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈరోజు ప్రియా, హరిత హారిస్ ఇద్దరు బార్డర్ లైన్లో ఉండి ఇద్దరికి బాగా టెన్షన్ పుట్టించి ప్రియాని తీసేసి నెక్స్ట్ వీక్ ఈ గుండు బాసుని తీసేసి బిగ్ బాస్కి పట్టిన సగం దరిద్రం పోతుంది. తర్వాత మిడ్ వీక్లోనే ఏదో ఒక టైంలో సృజన్ తీసేసాను బిగ్ బాస్, పవన్ తీసేసాను బిగ్ బాస్, డెమోన్ ఓకే పర్లేదు, ఓకే.